ఆయన అన్న దాంట్లో ఎంత పెడార్థాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కళాకారుల్ని గౌరవించడంలో కానీ, సత్కరించడంలో కానీ, అవార్డులు ఇచ్చడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ముందుగానే ఉంది. మనం ఉన్నన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్దపీట వేస్తుంది. తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరాన్ని ఫిలిం హబ్గా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలా, కళాకారులుగా మీకు ఏం కావాలి, ఇక్కడ నేను ఏం మీకు సహాయం చేయగలనని చెప్పేసి సాయం చేయడంలో ముందు తెలంగాణ ప్రభుత్వం. ఈ మాత్రం భరోసా అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ మరి వారు సమయం కుదరకో లేకపోతే ఏంటో కళాకారులను గౌరవించే విషయంలో కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి హైదరాబాద్స్ కదా. అలాగే ఏది కావాలన్నా నా దగ్గరికి రండి, మీకు ఏం కావాలి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. ఆ మాత్రం ప్రోత్సాహం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అభిమానించేటటువంటి కళాకారుల కుటుంబంలో నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ కొంచెం చొరవ చూపించి గౌరవించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కొంచెం ఎందుకో వెనకబడ్డారు. మరి కారణాలు తెలియదు కాబట్టి ఖచ్చితంగా గౌరవించాలి. అందుకే చిరంజీవి గారు ఏమన్నారంటే, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సార్ మీరు ఎప్పుడు పిలిచినా మేము అందుబాటులో ఉంటాం, మీరు ఏ రకంగా మమ్మల్ని వాడుకోండి. అదే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ చేసే కార్యక్రమాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగా యువతకి మెసేజ్ ఇచ్చే వ్యవహారంలో కానీ ముందుగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ బాగుండాలి, అలాగే డ్రగ్స్ మీద పోరాటం కానీ ఇవన్నీ బాగా చేసుకుంటూ కళాకారుల్ని ఉపయోగించుకోండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. ఎందుకంటే అంత గొప్పగా కళాకారులను అభినందిస్తున్నారు కాబట్టి. వేరే వాళ్ళన్నా కూడా కాంట్రవర్సీ కాకపోయేదేమో, చిరంజీవి గారు వ్యాఖ్యలు చేయడం తమ్ముడు డిప్యూటీ సీఎం రాష్ట్రంపై ఎట్లా చూడొచ్చు? తమ్ముడు ఇక్కడ లేదండి. తమ్ముడు అన్న ఏముండదు. గౌరవించే విధానంలో ఎక్కడ తక్కువైనా సరే కానీ ఎవరైనా మాట్లాడతారు. ఒక రంగానికి సంబంధించిన వ్యక్తులు మరి గౌరవించే విధానంలో తక్కువగా ఉంది, నిజంగానే వాస్తవంగానే లేదు. చాలా సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు నంది అవార్డ్స్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. గతంలో కోసాని గారు ఉన్నప్పుడు ఇచ్చారు, జగన్ హయాంలో నంది అవార్డ్స్ వన్ టైం ఇచ్చారు. అదేదో ఇచ్చారు, వన్ టైం ఇచ్చి కామ్గా ఊరుకున్నారు. ఏదో నామకహ డమ్మీగా ఇచ్చినట్టు ఇచ్చారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఇచ్చినట్లేదు, మనస్ఫూర్తిగా గౌరవించినట్లేదు. ఈ చిరంజీవి గారు అక్కడికే అన్నారు, నేను అడగొచ్చు అడగకూడదు, ఇది సమయం కాదేమో, కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా గౌరవించి ముందుకు తీసుకెళ్తుంది, మీరు కూడా తీసుకెళ్తే బాగుంటుంది. చాలా సంవత్సరాలుగా మనకి కళాకారులను గౌరవించే విషయంలో కొన్ని వెనకబడే ఉంది ఆంధ్రప్రదేశ్ అని. చేయాలి. తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉంటే అడగకూడదని ఏమైనా ఉందా? సొంత వ్యవహారం కాదు కదా ఇది. ఒక ప్రపంచంలో ఒక పెద్ద పేరు సంపాదించినటువంటి ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సినిమా అంటే ఇవాళ దశదిశలా వ్యాపించి ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వస్తాయి. చిరంజీవి అంటే లెజెండరీ అండి, ఆయన ఆపద్బాంధవుడు అన్ని విషయాల్లో కూడా. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి. ఎప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి, తద్వారా ఇండస్ట్రీ నుంచి కూడా పేద ప్రజలు కూడా కొంచెం సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఆయన అడగడంలో తప్పు ఉంది. మరి ఇంత గొప్పగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవిస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు వెనకబడ్డారో, సొంత తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉండని బాధ ఉంటుంది కడుపులో. ఎందుకంటే కళాకారులను అభినందించాలి. ఎంత నిజాయితీగా ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడన్నా ఏ లోపం ఉన్నా, ఏ కాంట్రవర్సీ అయినా వచ్చిందా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తమ నటులు కానీ, ఉత్తమ చిత్రాలు కానీ మనం అందరం ఆదరించి అభిమానించిన చిత్రాలకి, అభిమానించిన నటులకే ఇచ్చారు తక్క ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించలేదు తెలంగాణ ప్రభుత్వం. మరి అద్భుతంగా ఉంది. ఎప్పుడు నంది అవార్డులు ఇచ్చినా, అక్కడ ఎప్పుడు అవార్డ్స్ ఇచ్చినా ఏవో ఒక కాంట్రవర్సీ వచ్చేది. ఏదో రికమెండేషన్ మీద అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు అనేవారు. మరి ఇవాళ చెప్పమను. మేము ఒక సినిమా ఆర్టిస్టు జనరల్ సెక్రటరీగా నేను అడుగుతున్నా, అంత పారదర్శకంగా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్. ఎక్కడా కూడా ఇంత లోపం కూడా లేకుండా, రికమెండేషన్ లేకుండా బ్రహ్మాండంగా గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను గౌరవించే విషయంలో వెనకబడి ఉంది. చిరంజీవి గారి మాటని మీరు ప్రాతిపదికగా తీసుకుని మీరు
అవార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు డిప్యూటీ సీఎంగా. మరి ఆయనకు కూడా గౌరవం కావాలంటే వీళ్ళు అవార్డులు ఇచ్చి సినిమా ఇండస్ట్రీని గౌరవించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా చిరంజీవి గారు చెప్పిన మాట విని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులను గౌరవించండి, అభినందించండి. అవకాశం ఉంటే అవేర్నెస్ కోసం ఆర్టిస్ట్ని మీరు కూడా సిద్ధం చేయండి, ప్రజల క్షేమం కోసం. థ్యాంక్ యూ. సార్, మన చిరంజీవి గారు నిన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఏపీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేశారు. మీరు కాస్త వెనుకంజలో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించడంలో మీరు నంది అవార్డ్స్ ఇవ్వాలంటగా మాట్లాడారు. ఎలా చూడొచ్చు కామెంట్స్? అది వాస్తవంగా చెప్తానండి, వాస్తవమే అది. చిరంజీవి గారు చెప్పడం అనేది ఒక సలహాగా చెప్తే గనక అది మంచి విషయమే. ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ నిన్న మనం చూసాం, ఎంత హఠాత్తుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారో మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా గొప్పగా సత్కరించి ప్రతి ఒక్కళ్ళకి నగదు బహుమతితో పాటు వెంటనే చెక్కు కూడా అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం అనేది మనం చూసాం. ఏ కళాకారుడికైనానండి ప్రజలు ఆదరించడం గొప్ప విషయమే, కాదంటలేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా గుర్తిస్తే గనక అవార్డు ప్రత్యేకం అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చిరంజీవి గారికి 8 నంది అవార్డులు వచ్చినాయి, లేకపోతే బాలకృష్ణ గారికి 3 నంది అవార్డులు వచ్చినాయి. ఇలాగా నేను ఎందుకు చెప్పుకుంటాం, అవార్డుల విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే అది ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు. అంటే ప్రభుత్వ పరంగా కూడా ఈయన ఒక గొప్ప నటుడిగానే ఉన్నారు అని చెప్పే ఉద్దేశం తప్ప అంతకంటే ఏం కాదు. అటువంటిది ప్రభుత్వం కూడా ఈ కళాకారులు గుర్తిస్తే మంచిదన్న ఉద్దేశంతో చిరంజీవి గారు నిన్న గద్దర్ అవార్డ్స్ లో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అవార్డులు ఇస్తే మంచిదన్న ఉద్దేశంతో చెప్పడం అనేది, అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఒక సలహాగా ఇవ్వటం తప్ప ఆయనకి తెలియదని కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాదు. కానీ దాన్ని నెగిటివ్ గా తీసుకున్న కొంతమంది, చిరంజీవి గారు ఎక్కడ వారు, ఆంధ్ర వారు కదా, చిరంజీవి గారు ఎక్కడ వారు, కేసీ చేకూరి అంట, ఆడెవడో బోగ్గాడు ఒకడు, వాడేంటంటే ఇలా కామెంట్లు పెట్టడం అన్నమాట. ఏమని, మీకు మీరు ఎక్కడ వారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశారా, మీరు లేకపోతే తెలంగాణ వాళ్ళకే చేస్తున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ చేయట్లేదా? ఆ లెక్క వస్తే తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్ లో ఉన్న దానికి చేశాడు ఆయన. హైదరాబాద్ లో ఉన్నది 70% ఆంధ్ర వాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలీదా? తెలుసు కదా. తెలుసుండి ఎదవ అంటే వీళ్ళు ఏంటంటే చిరంజీవి గారు ఏది మాట్లాడినా సరే అందులో కోడిగుడ్డు కేకలు లాగేవాళ్ళు. పర్టికులర్ గా చిరంజీవి గారి మీదే పడతారు. వాళ్ళకి ఇంక వేరే వాళ్ళు పని ఉండదు. వాళ్ళకి ఏంటంటే అది ఒక ఒక నటుడి తరపున అభిమానం వాళ్ళకి ఎక్కువైపోయి, చిరంజీవి గారు ఎక్కడ దొరుకుతారా, ఏం మాట్లాడితే మనం పట్టేసుకుందామా, కోడిగుడ్డుకి ఎప్పుడు ఏకలు లాగదాం అని రెడీగా ఉంటారు. ఆ విధంగా నిన్న ఏదైతే మాట్లాడారో వెంటనే రెడీ అయిపోయారు అనమాట. అది ఏమైనా చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కళాకారుని ఎంతగానో గుర్తించారు, మీరు కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా నంది అవార్డులు మళ్ళీ పునరావృతం చేసి తిరిగి అందరికి అవార్డులు ఇస్తే కనుక కళాకారుని గుర్తించినట్టు ఉంటది, ప్రోత్సహించినట్టు ఉంటదని ఆయన మంచి ఉద్దేశంతో చెప్పడాన్ని మనం ఈ విధంగా లాగటం అనేది తప్పు కాదు. అది అంటే మీరు అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు అని చెప్తున్నారు, ఆ మాట్లాడేది ఎవరిదంటే ఒకరిది బండది ఒకరిది ఉంటదండి. అది ప్రత్యేకంగా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు చూపిస్తాను. అదేంటంటే అది అది పుట్టక ముందే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, అది కూడా కామెంట్లు చేసేయటమే. సరే ఏదేమైనా సరే అటువంటి మంచి సలహాలు చిరంజీవి గారు చెప్పిన స్థానాన్ని గుర్తించి గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అటువంటిది ఈ చిన్న కుంకలో చిన్న బచ్చగాళ్ళు ఏళ్ళేళ్ళలో మాట్లాడి అది గాలి కుదిలేయాలి తప్ప మనం పట్టించుకోక్కర్లేదు. ఏదేమైనా చిరంజీవి గారిని కామెంట్ చేశారని నేను మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాను తప్ప అంతకంటే ఏం కాదు. చిరంజీవి గారిని కామెంట్ చేయాలంటే ఇంకో జన్మెత్తాలండి. ఆయన మాట్లాడేది తప్పు పట్టుకోవాలంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు పుట్టుండాలి, వాళ్ళు అది కాదు. ఏదేమైనా సరే చిరంజీవి గారు ఇచ్చిన సలహాని చంద్రబాబు నాయుడు గారు కూడా పాటించి అక్కడ కూడా కళాకారుని గుర్తించే విధంగా అక్కడ కూడా నంది అవార్డులు తిరిగి పునరావృతం చేస్తే, ప్రోత్సహిస్తే కనుక మంచిది అనేది నా ఉద్దేశం. అది అందరి కళాకారుల ఉద్దేశం. అదేదో ఒక్క చిరంజీవి గారికి వచ్చేస్తే కాదు, ఒకవేళ నంది అవార్డులు పెడితే ఒక్క చిరంజీవి గారికి ఇవ్వరు, అందరు కళాకారులకి ఇస్తారు. అంటే మూడో ఉత్తమ సినిమాకి ఇస్తారు, ప్రథమ ఉత్తమ నటుడికి ఇస్తారు, అందరికి ఇస్తారు. అంటే ఒక చిరంజీవి గారికి కాకుండా కనీసం లేదంటే ఒక 50-60 మందికి పైగా, ఒక 100 మందికి పైగా అవార్డులు ఇస్తారు. అటువంటి అవార్డుల్ని ఏదో చిరంజీవి గారి కోసం ఇస్తున్నట్టు, చిరంజీవి గారు చెప్తేనే జరగనట్టు ఈ విధంగా వాళ్ళు వక్రీకరించి మాట్లాడడం అది కరెక్ట్ కదండి. ఏదేమైనా సరే తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నంది అవార్డుల్ని మళ్ళీ ప్రోత్సహించే విధంగా, కళాకారులను ప్రోత్సహించే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిరంజీవి గారి మాటలు పాజిటివ్ గా తీసుకోండి, మీకు మాట అర్థం అవుద్ది. కోడిగుడ్డి ఏగలు లాగితే కనుక ఏదైనా నెగిటివే, అది అలా చేయొద్దని నా అది నాదేంటంటే అభ్యర్థన.